నమస్తే, వెల్కమ్ టు మెగా టీవీ. నేను సిరాజ్. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల టీటీడీ వ్యవహారానికి సంబంధించి చేసినటువంటి ఒక కామెంట్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగా ఒక 5,000 దేవాలయాలను, దాదాపు ఒక 5,000 దేవాలయాలను దళిత వాడల్లో నిర్మించాలి అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ కూడా కొంతవరకు దళిత వాడల్లో దేవాలయాల నిర్మాణం ద్వారా కొంతవరకు హిందూ మత వ్యాప్తితో పాటుగా దళితుల్లో కూడా దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రవేశంతో పాటు ఎప్పుడో ఉన్నటువంటి అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారంతో పాటుగా కొంతవరకు తిరుమల యొక్క భక్తి భావాన్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఆలోచనలో ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు షర్మిల చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు కొంతవరకు ప్రకంపనలుగా మారుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి 5,000 హిందూ దేవాలయాలను దళిత వాడల్లో నిర్మించడానికి ఉద్దేశించి షర్మిల చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, రాష్ట్రంలో దళిత వాడల్లో రోడ్లు సరిగ్గా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది, డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేదు, తాగునీరు సరిగ్గా లేదు, వైద్యం సరిగ్గా అందడం లేదు, విద్య కూడా అందడం లేదు. ఇలాంటి సమయంలో మీరు వీటి మీద ఫోకస్ పెట్టండి. వీటి మీద ఫోకస్ పెట్టకుండా మీరు దళిత వాడల్లో దేవాలయాల నిర్మాణం మీద చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దళితులేమైనా దేవాలయాలు కావాలని అడిగారా? ఇది షర్మిల చేసినటువంటి కామెంట్స్. నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీని మీద అనేక హిందూ సంఘాలతో పాటుగా వివిధ రాజకీయ పక్షాల దగ్గర నుంచి కూడా డిమాండ్లు, విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్ షర్మిల క్షమాపణ చెప్పాలి. ఇది జరుగుతున్నటువంటి ఇష్యూ. అయితే హిందూ దేవాలయాల నిర్మాణంలో ఉన్నటువంటి పొరపాటు ఏంటి? రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం విశ్వవిఖ్యాత చెంది దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో భక్తులు లక్షల్లో, కోట్లలో దర్శనాలు సాగుతూ ఉంటుంది ప్రతి ఏడాది. అనేక లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి అత్యంత ధనికమైనటువంటి దేవాలయం. తిరుమల వెళ్తే అత్యంత పవిత్రమైనటువంటి ఆలయంగా అందరు పూజిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సాలకట్ల బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ టైంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సాధించిందేంటి? వివిధ పక్షాల మధ్య వస్తున్నటువంటి భిన్న అభిప్రాయాలతో ఒరిగేదేమిటి? మొత్తం మీద టీటీడీ మీద ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? లేదా చేసినటువంటి ఆరోపణలు ఏదైనా ఒక సైడ్ వేలో వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఏమైనా కనబడుతుందా అనేటువంటి అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 5,000 ఆలయాలను నిర్మించాలనేటువంటి ఆలోచన, నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్కొక్క ఆలయానికి దగ్గర ఒక 10 నుంచి 15 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక 5,000 ఆలయాలు అంటే దళితుల్లో పూర్తి స్థాయిలో హిందూ మత వ్యాప్తికి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు షర్మిల చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తే దీని మీద భిన్నాభిప్రాయాల్లో షర్మిల క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం దాకా ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ అన్య మతస్థులు అనేటువంటి ఒక వాదన, ఒక బలం కీలకంగా మారుతుంది. ఒక అన్య మతస్థులు ఏదో ఎజెండాని పట్టుకొని, ఏదో ఎజెండాని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాటి మీద మీ విమర్శ చేయడం తగునా అనేటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అనేటువంటి డిమాండ్ కూడా వారు చేస్తున్నారు. ఈ మొదటిది పాయింట్ నెంబర్ 1. ఈ నేపథ్యంలో ఈ పాయింట్ మీద ఒకసారి మనం ఆలోచిస్తే, రోడ్లు సరిగ్గా లేవు దళిత వాడల్లో వైద్యం సరిగ్గా లేదు, దళిత వాడల్లో ఉన్నటువంటి నీటిపారుదల లేదా నీటి సరఫరా వ్యవస్థ సరిగ్గా లేదు, దళిత వాడల్లో విద్య సరిగ్గా లేదు అన్నప్పుడు ఆ అంశాల గురించి మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంది. కానీ ఈ దళిత వాడల్లో దేవాలయాలు నిర్మించడానికి మేము అంగీకరించాం, మేము దీన్ని వ్యతిరేకిస్తాం, లేదా దళితులు ఏమైనా కోరారా అనేటువంటి అంశాల మీద ఏదైతే ఈ చాప్టర్ ఉందో ఈ చాప్టర్ మీద మాట్లాడితే ఆటోమేటిక్గా విమర్శలు రావడం చాలా ఖాయంగా కనిపిస్తుంది. విమర్శలు ఎక్కడి నుంచో రావట్లేదు, ఒక బీజేపీ, ఒక ఆర్ఎస్ఎస్ వీటి దగ్గర నుంచి వచ్చేటువంటి పరిస్థితి కాదు, సమాజం లేదా టీటీడీ వ్యక్తుల దగ్గర నుంచి వస్తున్నటువంటి విమర్శలు కాదు, సొంత పార్టీలోనే దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లుగా కూడా తెలుస్తుంది. రీసెంట్గా సమావేశంలో కూడా షర్మిల చేసినటువంటి కామెంట్స్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు కూడా దీని మీద విమర్శ చేశారు. హైకమాండ్ కూడా సీరియస్గా ఉంది అనేటువంటి ఒక బలమైనటువంటి వాదన కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే మరో ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు, ఆయన ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ముందుకు వెళ్తున్నారు అనేటువంటి అంశం. ఒకసారి ఆర్ఎస్ఎస్ఏ మనం ప్రధానంగా పరిశీలిస్తే, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి సిపి రాధాకృష్ణన్కి మీరు మద్దతు ఇవ్వడం ద్వారా
ఆయన ఉపరాష్ట్రపతి చేయగలిగారు అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ కూటమిల ధర్మంలో భాగంగా ఉన్నారు కాబట్టి మీరు మద్దతు ఇచ్చారనుకున్నా ఈ అంశాలలో మీరు మాత్రం ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఆర్ఎస్ఎస్ భావజాలంతో ముందుకు వెళ్తున్నారనేటువంటి మాట మాట్లాడితే నిజంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఆర్ఎస్ఎస్ భావజాలం లేకుండా ఎలా ఉంటుంది అనేటువంటి ఇంకో వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, జనసేన పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి, బీజేపీ కూడా అధికారంలో. బీజేపీకి సంబంధించి ఆర్ఎస్ఎస్ ప్రభావం లేకుండా ఆర్ఎస్ఎస్ ప్రమేయం లేకుండా ఆర్ఎస్ఎస్ విధానాలు అమలు చేయడంలో కొంతవరకు పక్కన పెట్టేసి ఏమైనా బీజేపీ ప్రవర్తించేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ శాఖకి ఏమైనా ఉంటుందా? అలాంటి పరిస్థితులు ఉండదు కదా. అలాంటి టైంలో ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూ మొత్తం ఏం తీసుకున్నా ఒకవేళ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మాత్రమే చంద్రబాబు నాయుడు ఒకవేళ ఆ ఐడియాలజీతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసినా ఇది కూడా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలు స్వాగతించేటువంటి అవకాశం ఉంటుంది కదా. చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు. ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది. మొన్న కూడా చూసాము ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మతము కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు. సరే మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. చంద్రబాబు గారు మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరైపోయారా? ఈరోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయం. ఆ దేవాలయానికి సంబంధించి ఒక 5,000 దేవాలయాలు కట్టాలనేటువంటి ఆలోచన చేసుకుంటే దాని ఆర్ఎస్ఎస్ భావజాలమని మీరు ఎలా అంటారు అనేది ఒక బలమైనటువంటి వాదన విమర్శ వస్తున్నటువంటి పరిస్థితి. రెండోది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి అంశం ప్రధానంగా షర్మిల చేసినటువంటి ఆరోపణలో షర్మిల చేసినటువంటి దాంట్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సాధించేది ఏమిటి, ఏపీ కాంగ్రెస్ పార్టీ సాధించేటువంటిది ఏమిటి? ఇది ప్రజెంట్ వినిపిస్తున్నటువంటి వాదన. రాష్ట్రంలో ఓటు బ్యాంకు చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. 2014 ఎన్నికలు 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. చాలా వరకు డిపాజిట్లు గల్లంతైనటువంటి నేపథ్యం. ఇలాంటి టైంలో మీరు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే దళితులు మరింత ఉన్నటువంటి కొంతమంది కూడా దూరం అయ్యేటువంటి అవకాశం లేదా అనేటువంటి వాదన కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచే వస్తుంది. రెండోది ఇలాంటి వ్యాప్తి చేయడం వల్ల ఓటు బ్యాంకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాఖ ఏం సాధించబోతుంది? ఇప్పటికే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహారానికి సంబంధించి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ కొత్తగా ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఏం లేదు కదా. ఉన్నటువంటి అరాకొర ఓటు బ్యాంకుని కూడా మీరు గల్లంతు చేసేటువంటి పరిస్థితి ఉంటే ఎలా అనేటువంటి వాదన హైకమాండ్ కూడా ఆలోచన చేస్తూ ఆగ్రహం చేసింది అనేటువంటి ఒక వార్త కూడా ప్రజెంట్ చక్కెర్లు కొడుతుంది. మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇంత హైలైట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఇష్యూలో ఎందుకు ఎక్కడ లోపం వచ్చింది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే దళిత వాడల్లో ఆలయాల ప్రవేశం అనేది స్వాతంత్ర పోరాట కాలం నుంచి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక మంది సంఘ సంస్కరణలు ప్రచారం చేశారు, పోరాటం చేశారు, ఉద్యమాలు చేశారు. మహాత్మా గాంధీ ఏం చేశారు? దళిత వాడల్లో ఉద్యమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆలయ ప్రవేశానికి శ్రీకారం చుట్టలేదా? గాంధీ కుటుంబం అని చెప్పుకునేటువంటి వారు ఇలాంటి విధానాల ద్వారా ఎందుకు వస్తుంది అనేటువంటి ఇలాంటి ప్రకటన ద్వారా ఎందుకు వస్తుంది అనేటువంటి విమర్శ కూడా ప్రెసిడెంట్ కనబడుతుంది కదా. ఎందుకు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2008లో ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు మనకు చూసుకున్నట్లయితే దళిత గోవిందం అనేటువంటి పథకాన్ని అంటే దళిత గోవిందం అనేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళింది వైఎస్ రాజశేఖర రెడ్డి కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో తీసుకొచ్చినటువంటి దళిత గోవింద పథకాన్ని కూడా మీరు ఇప్పుడు విమర్శ చేసేటువంటి పరిస్థితి వస్తుందా? అంటే ఇక్కడ ప్రధానంగా కనబడుతున్నటువంటి ఇష్యూ ఏమిటంటే ఒకవైపు భావజాలం, మరోవైపు ఉన్నటువంటి సెంటిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ మొత్తం వ్యవహారంలో ఒకసారి మనం పరిశీలిస్తే షర్మిల చేసినటువంటి కామెంట్స్ మాత్రం ప్రజెంట్ టీటీడీ మీద మాత్రమే కాకుండా హిందూ సంఘాల దగ్గర నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు రాష్ట్ర పార్టీ శాఖ సాధించేటువంటిది ఏమైంది ఉన్నా పక్కన పెట్టేసిన ఒకవైపు దళితులకు సంబంధించి హిందూ దేవాలయాల ప్రవేశానికి ఎంతవరకు ఉంటుందనేటువంటిది చారిత్రాత్మక నేపథ్యం ఒకసారి మనం పరిశీలించింది. ఈ నేపథ్యంలో టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించడం ద్వారా మాత్రం షర్మిల పూర్తి స్థాయిలో కూడా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఈ ఓవరాల్ ఇష్యూ ఒకసారి మనం పరిశీలిస్తే అనేకమైనటువంటి డిమాండ్లు వస్తున్నాయి. షర్మిల క్షమాపణ చెప్పాలనేటువంటి వాదన, మరోవైపు షర్మిల తన మాటల్ని వెనక్కి తీసుకోవాలనేటువంటి బలమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. సో ఓవరాల్గా షర్మిల నెక్స్ట్ ఏం చేయబోతుంది
చేయబోతున్నారు అనేది మాత్రం కొంతవరకు క్వశ్చన్ మార్క్గా మారింది. ప్రజెంట్ ఆమె చేసినటువంటి కామెంట్స్ మాత్రం హైలైట్గా మారుతూ కూడా విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. సో ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటు బ్యాంకును ఇంకొంచెం పెంచుకునేటువంటి ఆలోచన పక్క పెడితే ఉన్నటువంటి ఓటు బ్యాంకును కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉందని పార్టీ శ్రేణులు, పార్టీ నేతలు మాత్రమే చెప్తున్నటువంటి మాట. సో ఓవరాల్గా షర్మిల కామెంట్స్ నెక్స్ట్ ఎలా ఉండబోతుందో మనం కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.